ఒక రోజు మొత్తంలో నేను ఏం తిన్నా, ఏం చేసినా, ఏం తాగినా అనేది చూపిస్తా. తాగినంటే మందు కాదు, పొద్దుగానే బుడిది గుమ్మడి జ్యూస్ అయితే తాగేస్తా. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్మూతీ వేసుకుంటున్నా. బనానా ఇంకా మస్క్ మిలన్ డ్రై ఫ్రూట్స్ అన్ని రాత్రి నానబెట్టుకుంటా. జ్యూస్ లో స్వీట్నెస్ కోసం నా బాడీలో ఐరన్ కోసం లైన్ రైస్ అయితే వేసుకొని స్మూతీ లాగా అయితే చేసుకుంటా. ఇట్లాంటి ఒక స్మూతీ అయితే మన బాడీకి, హెయిర్ కి అన్నిటికి సంబంధించిన విటమిన్స్ అయితే మనకు వచ్చేస్తాయి పొద్దుగల. జ్యూస్ అయినాక 1 అవర్ తర్వాత మా ఇంట్లో ఏ టిఫిన్ ఉంటుంది తినాలి కాబట్టి దోశ అయితే వేసేసుకుంటున్నా. చుట్టూ తిప్పుకున్నావే అన్నట్టు దోశను చుట్టూ తిప్పేసాలి. నార్మల్ దోశ చక్కెర దోశ తినేసి నేను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసి లంచ్ అయితే తింటున్నా. చిక్కుడుకాయ కూర ఉండింది మా మమ్మీ అలా. ఇంకా సాంబార్ దాంట్లో అంచుకోనికి పాపడాలు కూడా ఏం చేసుకున్నా. ఇంట్లో నాన్ వెజ్ కూర వండితే ఒక్కసారికే ముఖం కొట్టేస్తుంది కానీ ఇట్లాంటి వెజ్ కూరలు వండుకుంటే నాకు ఎందుకో ముఖం కొట్టదు. ఎన్ని పూటలైనా మంచిగా తినేస్తా. మా ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు సాంబార్లు వేస్తారు. దోసకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ అన్ని వేసేసి మా మమ్మీ సాంబార్ అయితే పెట్టేసి మంచిగా తినేసి హనుమంతుని టెంపుల్ కి అయితే పోయినా ఈవినింగ్. ఈ హనుమంతుని టెంపుల్ ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పుడు నేను మా చెల్లి మాత్రం ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి రాగానే పాలు లాగి వండుకున్నా. నేను పోసుకున్న పాలు సరిపోవడం మళ్ళీ పెద్ద గ్లాస్ లో పోసుకుని అలా బిస్కెట్ కూడా తినేసిన. ఇంకా మీకు ఎట్లాంటి కంటెంట్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్.